అమన్ వర్సెస్ రోహిత్ వీళ్ళిద్దరిలో ఓటింగ్ హోరాహోరీగా నడుస్తుందన్నమాట. డే 3 ఓటింగ్ రిజల్ట్స్లో అమన్ వర్సెస్ రోహిత్లా మారిపోయింది సిచ్యువేషన్. మొన్నటిదాకా అమన్ వర్సెస్ చరణ్ లాగా ఉండేది, ఇప్పుడు అమన్ వర్సెస్ రోహిత్ లాగా మారిపోయింది. ఇదే ఓటింగ్ పోల్స్లో నిజంగా ఈ స్పెక్యులేషన్ చూస్తుంటే, ఈ జంపింగ్లో చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ చాలా టఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓటింగ్ పరంగా చూసుకుంటే అగ్ని పరీక్షలోనే ఈ రేంజ్లో ఉందంటే ఇంకా ఆ బిగ్ బాస్ మెయిన్ సీజన్లో ఇంకే రేంజ్లో ఉంటుంది చెప్పండి. చెప్తాను ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్లేస్లో అయితే అమనే ఉన్నాడు విత్ యాజ్ ఇట్ ఈస్ 21%. బట్ ఇప్పుడు చరణ్ ప్లేస్లోకి రోహిత్ వచ్చాడు అనమాట. రోహిత్ ఎంత ఉన్నాడు? ఆల్మోస్ట్ ఈక్వల్గా 20%, ఆల్మోస్ట్ ఈక్వల్గా అంటే 1%, 1.9% డిఫరెన్స్తో రోహిత్ ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో మన చరణ్ వచ్చాడు థర్డ్ ప్లేస్కి, సేమ్ ఈక్వల్ ఆఫ్ ఓటింగ్ 17%తో. ఇంకా ఈ ముగ్గురికి కాస్త రెస్పెక్టబుల్ నెంబర్ ఉంది. తర్వాత ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా చాలా లిమిటెడ్, చాలా మినిమల్ రేంజ్లో ఉందన్నమాట. ఫోర్త్ పొజిషన్లో మన మిథిలేష్ ఉన్నాడు, కొంచెం ముందరకు వచ్చాడు అనమాట మిథిలేష్. ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో ఒక అమ్మాయి పేరు ఏంటో మర్చిపోతున్నాను సార్కి, రమ్యానో ఎవరో మరి, ఆ అమ్మాయి ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. ఈ టాప్ 5లో అయితే వీళ్ళు ఉన్నారు. మిథిలేష్కి ఆ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అమ్మాయికి చాలా క్లోజ్ ఫైట్ ఉందన్నమాట, చాలా క్లోజ్ ఫైట్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో, అటు ఇటు మూవ్ అవుతుందన్నమాట. మరి ఇలాగా ఈ జంపింగ్స్ అనేవి ఎంతవరకు కొనసాగుతాయి, అమన్ని రోహిత్ క్రాస్ చేస్తాడో లేదో రేపు మాట్లాడుకుందాం రేపటి ఓటింగ్ వీడియోలో. ప్రస్తుతానికైతే ఓటింగ్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయన్నమాట. మీరేమనుకుంటారు దీని మీద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా? అలాగే మీ సపోర్ట్ ఎవరికో కూడా చెప్పండి.